నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో పెరటాసి శనివారం రద్దీ. శ్రీవారికి పిండి దీపాలతో భక్తుల నివేదన. రావణ బ్రహ్మ వాహనంపై గణనాథుని గ్రామోత్సవం. ప్రత్యేక ఉత్సవాల శోభతో ప్రకాశిస్తున్న కాణిపాకం. తిరుమలలో పలు చోట్ల నిత్యాన్న ప్రసాద కేంద్రాలు. భక్తుల సేవలో తరిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రత్యేక కథనం. తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. ఎటు చూసినా భక్తజనమే. ఏ మూల విన్నా గోవిందనామస్మరణే. పెరటాసి శనివారాలు ప్రారంభం కావడంతో స్వామివారి దర్శనార్థం తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. ఇటు నడక మార్గం, అటు ఘాట్ రోడ్లు భక్తుల రాకపోకలతో కళకళలాడుతున్నాయి. ఇక సర్వదర్శనం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైను నారాయణగిరి ఉద్యానవనం వరకు వ్యాపించింది. అలాగే దివ్య దర్శనం భక్తుల క్యూలైన్ కూడా నారాయణగిరి ఉద్యానవనం దాకా విస్తరించింది. అధికారులు భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్లలోని భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇలవేల్పుగా పూజించే తమిళనాడు వాసులకు పెరటాసి మాసం వచ్చిందంటే బోలెడంత సంబరం. ఆ స్వామిని నియమ నిష్టలతో పూజించుకోవడానికి ఈ మాసంలో వారెంతో భక్తిభావంతో కొండకు నడిచి వస్తారు. ఈ మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అంటారు. పెరటాసి మాసాన్ని తెలుగులో మనం భాద్రపద మాసం అంటుంటాం. ఈ మాసానికి ఎంతో వైశిష్టం ఉంది. సాక్షాత్తు ఆ శ్రీవారు స్వయంభూవుగా ఏడుకొండలపై వెలిసింది ఈ మాసంలోనే. మరో ముఖ్యమైన వైశిష్టం ఏమిటంటే పితృలోకంలోని దేవతలందరూ ఈ మాసంలో భూమిపైనే నివసిస్తారట. దీనికి తోడు ఈ నెలలోనే నవరాత్రి మహోత్సవాలు వస్తాయి. దుర్గా, లక్ష్మి, సరస్వతి దేవతలు కొలువుదీరి పూజలందుకుంటారు. ఈ మాసంలో ప్రారంభించే తిరుమల శనివారాలను తమిళనాడు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. చాలా మంది భక్తులు చెన్నై తదితర ప్రాంతాల నుంచి కాలినడకన తిరుమలకు వస్తుంటారు. తెల్లవారే తలస్నానం చేసి మడిబట్టలతో దేవుడికి పూజ చేస్తారు. బియ్యపు పిండి, బెల్లం, నెయ్యి కలిపి పిండి దీపాలు చేసి హారతులిస్తారు. వీటిని శ్రీవారి మెట్లపై పెట్టి పూజలు చేస్తారు. పెరటాసి మాసం తొలి శనివారం నాడు కొండకు భక్తుల రద్దీ బాగా పెరిగింది. కొండకు నడిచి వెళ్లే భక్తులతో అలిపిరి ప్రాంతం కిటకిటలాడుతూ కనిపించింది. పాదాల మండపం వద్ద భక్తులు పిండి దీపాలను వెలిగించి స్వామివారిని అర్చించారు. కాణిపాకం ప్రత్యేక ఉత్సవాల శోభతో కాంతులీనుతోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం ప్రత్యేక ఉత్సవాలు జరపడం సంప్రదాయం. ఇందులో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని అర్చకులు సర్వాంగ శోభితంగా అలంకరించి రావణ బ్రహ్మ వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గ్రామోత్సవం సాగింది. భక్తులు గణనాథునికి కర్పూర హారతులిచ్చి దీవెనలు అందుకున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న శ్రీ ముత్యాలమ్మ తల్లి సన్నిధిలో పున్నమి సేవలు కన్నుల పండుగగా జరిగాయి. తొలుత అమ్మవారికి పలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ముత్యాలమ్మ తల్లిని స్వర్ణ శోభితంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న అమ్మవారి దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమలకు తరలివచ్చే భక్తులకు నిత్యాన్న ప్రసాద వితరణతో తిరుమల తిరుపతి దేవస్థానం ఓ మహాయజ్ఞాన్ని కొనసాగిస్తోంది. ప్రతినిత్యం 1,00,000 మందికి అన్నప్రసాద వితరణ జరగడం నిజంగా ఓ అద్భుతం. కేవలం ప్రధాన అన్నప్రసాద భవనానికే పరిమితం కాకుండా తిరుమలలో పలుచోట్ల అన్నప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సేవలో తరిస్తున్న వైనంపై ఓ ప్రత్యేక కథనం మీకోసం. అన్నం భూమండలంలోని సకల చరాచర ప్రాణకోటికి జీవనాధారం. ఏదో ఒక రూపంలో భోజనం తీసుకుంటేనే
ఈ జీవకోటికి మనుగడ. అందుకే అంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపమని. కాబట్టే తొలి ముద్దను కళ్ళకద్దుకుని స్వీకరిస్తారు. దానాల్లో కూడా అన్నదానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. అతిథికి ఓ పూట భోజనం పెట్టి కడుపు నింపితే వచ్చే పుణ్యం ఏ పాటిదో మనందరికీ తెలుసు. అలాంటిది ప్రతినిత్యం లక్షలాది మందికి అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ అద్భుతమైన క్రతువును ఓ మహాయజ్ఞంలా నిర్వహిస్తోంది టీటీడీ. కనులారా శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు కడుపారా అన్నప్రసాదాన్ని స్వీకరించే ఏర్పాటు చేసింది. దీంతో నిత్యం లక్షలాది మంది భక్తజనం తిరుమలలో శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి తృప్తిగా తిరుగు పయనమవుతున్నారు. అలాగే తిరుమలలోని పలు ప్రాంతాలలో అన్నప్రసాద కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ఇటు నడక మార్గం గుండా వచ్చే భక్తులకైనా, అటు వాహనాల్లో తిరుమలకు చేరుకునే వారి సౌలభ్యానికి అనుగుణంగా ఈ అన్నప్రసాద కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఆలయానికి సమీపంలోని ఉత్తర మాడవీధిలో ఉన్న శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఎక్కువగా అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ఈ కేంద్రంలో 4 హాళ్లు ఉన్నాయి. ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అల్పాహారం అందిస్తుంటారు. పొంగలి, సేమియా ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, కిచిడి అల్పాహారాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంటుంది. ఈ కేంద్రంలోని 4వ హాల్లో ప్రత్యేకంగా శ్రీవారి భక్తులకు బఫే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో బిస్బేళాబాత్, పెరుగన్నం, చక్కెర పొంగలి, ప్రత్యేకంగా చట్నీ రోటీలను అందిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల సౌకర్యార్థమై గాలిగోపురం వద్ద ప్రతిరోజు 5,000 మంది భక్తులకు అన్నప్రసాద పంపిణీ జరుగుతోంది. మాధవ నిలయంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 10:30 వరకు అన్నప్రసాద వితరణ చేస్తారు. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తులు తిరుమలలోని ఎస్వి అతిథి గృహంలో అన్నప్రసాదాలను స్వీకరించవచ్చు. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30 వరకు, రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు అన్నప్రసాదం స్వీకరించే సదుపాయం ఉంటుంది. వైకుంఠం 1, వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు సమయానుకూలంగా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ప్రతిరోజు 50,000 మంది భక్తులు అన్నప్రసాదాలను, 7,000 మంది భక్తులు అల్పాహారాన్ని స్వీకరిస్తుండగా, రద్దీ రోజుల్లో 75,000 మంది భక్తులు అన్నప్రసాదాలను, 10,000 మంది భక్తులు అల్పాహారాన్ని స్వీకరిస్తున్నారు. మాధవ నిలయంలో సాధారణ రోజుల్లో 7,000, రద్దీ రోజుల్లో 10,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఎస్వి అతిథి గృహంలో సాధారణ రోజుల్లో 500 మంది, రద్దీ రోజుల్లో 700 మంది భక్తులు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. వైకుంఠం 2 ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు సాధారణ రోజుల్లో 20,000, రద్దీ రోజుల్లో 40,000 మంది అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. ఇలా శ్రీవారి భక్తుల ఆకలి దప్పులు తీర్చడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అనునిత్యం చేస్తున్న కృషి ఆదర్శనీయం. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని మల్లాంలో స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా భాద్రపద మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలను నిర్వహించడాన్ని ఈ ప్రాంతవాసులు సంప్రదాయంగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని వేదికపై శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పరివార మూర్తులను వేంచేపు చేసి అభిషేకం జరిపారు.
పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాలతో ఉత్సవర్లకు చేసిన అభిషేకం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆపై స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీరామ ప్రతిష్ఠిత ఆలయంగా విలసిల్లుతున్న శ్రీ మదన వేణుగోపాల స్వామివారి దేవాలయం భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది. మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలులో స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా భక్తులను కటాక్షిస్తున్నారు. శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో నిర్మితమైన ఈ ఆలయ విశేషాలు మీకోసం. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూరు జటపోలు ప్రాంతం ఇది. రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ మదనగోపాల స్వామివారు అనుగ్రహిస్తున్న పుణ్య ప్రదేశం. శ్రీరామచంద్రమూర్తి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. శ్రీరాముని వనవాస సమయంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించుకు వెళుతుండగా పక్షిరాజైన జటాయువు అడ్డుకుంటుంది. రావణాసురుడితో పోరాడిన జటాయువు ఓ రెక్కను పోగొట్టుకుంటుంది. ఆ రెక్క పడిన ప్రదేశమే ఇప్పుడు మనం చూస్తున్న ఈ జటప్రోలు. తొలుత జటాయువుగా కాలక్రమంలో జటప్రోలుగా వ్యవహారంలోకి వచ్చింది. జటాయువు భక్తికి చిహ్నంగా శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్టు ప్రతీతి. తరువాత కాలంలో సురభి వంశస్థులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయాన్ని దర్శించుకుని మనసారా మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మిక. ముఖ్యంగా వివాహం, సంతానం కోసం భక్తులు స్వామివారిని వేడుకుంటుంటారు. ఈ ఆలయ గర్భాలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామివారు భక్తులను చల్లగా అనుగ్రహిస్తుంటారు. భక్తుల కల్పవల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి భక్తులను దివ్యంగా కటాక్షించారు. కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో భాద్రపద మాస పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో అమ్మవారికి జరిపిన అభిషేకాన్ని భక్తులు కనులారా వీక్షించారు. ఆ తరువాత చల్లని తల్లిని చక్కగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో అందంగా తీర్చిదిద్దిన వేదికపై కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కుంభ, నక్షత్ర, కర్పూర హారతులు అర్పించారు. అమ్మవారి సేవలను తిలకించే భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవం జరిగింది. మహిళలు, చిన్నారులు అందంగా అలంకరించిన బోనాలను శిరస్సుపై ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అర్చకులు శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో గిరి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో 12 గిరిజన తెగల కళాకారులు నృత్యాలతో సందడి చేశారు. యువతులు నవధాన్యాల పైరును శిరస్సున ధరించి లయబద్ధంగా ఆడిపాడారు. కొమరం భీం ప్రాంగణంలోని ఉత్సవ వేదిక వరకు గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా చేరుకున్నారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి తులసి పూజలు, అభిషేకం చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమం జరిపారు. ఉత్సవాలను విశేషంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు అర్పించి తరించారు.
చిత్తూరు జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను వేంచేపు చేసి కలశ స్థాపన, కలశారాధన, పవిత్ర ప్రతిష్ట, పవిత్ర ఆరాధన, హోమం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పవిత్రాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మూలవర్లకు, ఉత్సవర్లకు, ధ్వజస్తంభం, బలిపీఠం, పరివార దేవతామూర్తులకు, ఆంజనేయ స్వామివార్లకు పవిత్రమాలలను సమర్పించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భాద్రపద మాసం పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ సీతారాములను సర్వాంగ శోభితంగా కొలువుదీర్చి షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కోదండరాముడికి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని జానకీరాముల అనుగ్రహానికి పాత్రులయ్యారు. హైదరాబాద్ లిబర్టీలోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భాద్రపద మాస పౌర్ణమి సందర్భంగా జరిగిన ఈ కుంకుమార్చనలో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. పసుపు, కుంకుమ, చందనం, పుష్పాలు తదితర మంగళ ద్రవ్యాలతో అమ్మవార్లకు పూజలు చేసిన భక్తులు అష్టోత్తర శతనామ స్తోత్ర పఠనంతో ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు సమర్పించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసిన అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరులోని మూలాపేటలో కొలువైన శంకరమఠం శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో లోక కళ్యాణార్థం చండీ హోమం నిర్వహించారు. చతుర్వేద పారాయణం, చండీ హవనంతో శాస్త్రోక్తంగా జరిగిన ఈ హోమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకున్నారు. ఇక నెల్లూరు బాలాజీనగర్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. భాద్రపద మాసం పౌర్ణమిని పురస్కరించుకుని పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు వేడుకగా అభిషేకం పూర్తి చేసి ప్రత్యేకంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ వెంకటేశ్వర స్వామి అభిషేకాన్ని వీక్షించారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ధార్మిక కార్యక్రమాలు భక్తుల్లో భక్తి చైతన్యాన్ని నింపాయి. ఆయా ఆలయాల్లో జరిగిన విశేష పూజలు, అభిషేకాల్లో భక్తులు పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కరూర్ సమీపంలోని పశుపతిపాలెంలో వేయించేసిన వెల్లై భూమి అమ్మవార్ల సమేత శ్రీ మధురై వీరణ స్వామి ఆలయ అష్టబంధన మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాల పూజలను పూర్తి చేసి పవిత్ర కలశ జలాలతో గోపుర శిఖరాలకు, మూలవర్లకు విశేష అభిషేకాలు నిర్వహించి హారతులు సమర్పించారు. మన్నార్గుడి శ్రీ రాజగోపాల స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాలలు పలు వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి హోమం, పవిత్ర సమర్పణ చేశారు. అనంతరం ఉత్సవమూర్తికి వేడుకగా పవిత్ర మాలలను సమర్పించి తిరుచి సేవ జరిపారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ రాజగోపాల స్వామి దర్శనం చేసుకున్నారు. నామక్కల్ సమీపంలోని వల్లీపురంలో కొలువైన శ్రీ వేదనాయకి సమేత శ్రీ తాంతోండ్రీశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రదోష పూజలను వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా నందీశ్వరుడికి, స్వామివారికి ఏకకాలంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం
తాంత్రోంబేశ్వర స్వామి వారిని పలు రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల నందివాహన సేవలు భక్తులు పాల్గొని ధన్యులయ్యారు. తిరుమల తిరుపతిలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి జరిగిన గాత్ర కచేరీ వీణులు విందుగా సాగింది. చెన్నైకి చెందిన ఏఎస్ మురళి ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను తన్మయులను చేశాయి. తిరుపతి మహతిలో గీతా జ్ఞాన యజ్ఞం ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చిన్మయ మిషన్ అంతర్జాతీయ అధ్యక్షులు స్వామి తేజోమయానంద భగవద్గీత 14వ అధ్యాయంలోని పలు అంశాలపై ప్రసంగించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 36,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 43 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 177 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.